స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ వల్ల వచ్చే మోస్ట్ కామన్ కాంప్లికేషన్ ఏవిఎన్ ఆఫ్ హిప్, అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ జాయింట్. కోవిడ్ టైంలో హాస్పిటల్లో అడ్మిట్ అయిన ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఇది ఇంట్రావీనస్గా, అంటే మన బ్లడ్ వెజల్స్ ద్వారా స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అన్నవి ఇవ్వడం జరుగుతుంది. ఆబ్వియస్లీ అప్పుడు ఇట్ వాస్ లైఫ్ సేవింగ్. బట్ దాని తర్వాత చాలామంది యంగ్స్టర్స్లో కూడా ఈ కాంప్లికేషన్ వచ్చింది. అసలు ఇదేంటో తెలుసుకుందాం. ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటే, ఏవాస్కులర్ అంటే రక్త సరఫరా ఆగిపోవడం, నెక్రోసిస్ అంటే ఒక బాడీ పార్ట్ డెత్ అవ్వడం, ఆఫ్ హిప్ జాయింట్ అంటే ఫిమరల్ హెడ్ ఏదైతే ఉంటుందో దానికి రక్త సరఫరా ఆగిపోయి ఆల్మోస్ట్ డెత్ అయిపోతుంది. అప్పుడు దాని చుట్టూ ఉన్న కార్టిలేజ్ కూడా పూర్తిగా పోయి మొత్తానికి జాయింట్ అరిగిపోవడం జరుగుతుంది. దీనికి 4 స్టేజెస్ ఉంటాయి. సో దీంట్లో కీ ఏంటంటే, అర్లీగా రికగ్నైజ్ చేసినట్టయితే ఫస్ట్ 2 స్టేజెస్లో మెడిసిన్స్ ద్వారా లేదా డ్రిల్లింగ్ అంటాం అనమాట, ఆ పార్ట్ని డ్రిల్ చేసి అక్కడ వాస్కులారిటీ రీఎస్టాబ్లిష్ చేస్తాం, అంటే రక్త సరఫరా మళ్ళీ వచ్చేలాగా స్పేస్ క్రియేట్ చేస్తాం. అది ట్రై చేయొచ్చు. అది చేయడం వల్ల ఈ కండిషన్ ఆగుతుంది లేదా అట్లీస్ట్ పోస్ట్పోన్ అవుతుంది. వేరేస్ మనం లేట్ స్టేజెస్ అంటే 3rd, 4thలో డిటెక్ట్ చేసామనుకోండి, ఈ మెడిసిన్స్ కానీ ఈ డ్రిల్లింగ్ కానీ పని చేయదు. అప్పుడు సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. సర్జరీ అంటే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, అంటే ఆ కార్టిలేజ్ అక్కడ ఏదైతే ఉంటుందో అదంతా తీసేసి బాల్ సాకెట్ మళ్ళీ అక్కడ పెట్టి జాయింట్ని మళ్ళీ కొత్త ఆర్టిఫిషియల్ జాయింట్ని పెట్టాల్సి వస్తుంది. సో దీంట్లో టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, అర్లీ రికగ్నిషన్. మీకు హిప్ పెయిన్ కానీ లైట్గా బ్యాక్ పెయిన్ కానీ, అంటే హిప్ జాయింట్ అరౌండ్ ఏ పెయిన్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా చెక్ చేయించుకోండి, డిలే చేయకండి. మీరు దాన్ని లేట్గా రికగ్నైజ్ చేసి స్టేజ్ 3లోనో 4లోనో మా దగ్గరికి వచ్చినా కూడా మీ నేటివ్ జాయింట్ని అయితే ప్రిజర్వ్ చేయలేం. అప్పుడు జాయింట్ రీప్లేస్మెంటే దారి.